చెప్పటానికి ఆ యొక్క స్థితి నుండి, అనుభవం నుండి మీ ముందు నిలబెట్టాడు. ఉద్యోగం తీసుకుంటే డబ్బులు వస్తాయి, ఈ స్థితిలో ఉండడం అవసరం లేదు. ఒకటి, దేవుడు బతికిచ్చాడు. అయితే అనేక మంది జీవితాలు రకరకాల కృంగిపోతున్న స్థితిలో ఉంటే, రకరకాలుగా పడిపోయిన స్థితిలో ఉంటే, లెగలేని స్థితిలో ఉంటారు. ఒక్కోసారి ఎలా ఉన్నారమ్మంటే బాగానే ఉన్నాను, అలాగున్నవేందామంటే ఏం లేదులే అంటారు. మళ్ళా ఎలాగున్నారమ్మంటే బాగానే ఉన్నాను, మరి అలాగున్నవేందంటే ఏం లేదులే అంటారు. అంటే పడిపోయిన స్థితి, కృంగిపోయిన స్థితి, చెప్పుకోలేని స్థితులు, బయటికి రాలేని స్థితులు. కొంతమందికి హృదయాలు ఉంటాయి, చెప్పుకోలేక బయటికి రాక. ఆయనకేమో శరీరానికి తగిలింది. అయితే శరీరం నుంచి లేపిన దేవుడు హృదయ బాధలన్నిటి నుంచి కూడా ప్రభు లేపుతాడనే ఒక సాక్షి బిడ్డ కొరకే దైవజన్ని ఈ స్థలములో పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఫస్ట్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఉండగలుగుతురా వీళ్ళకి అనిపించింది. ఎక్కువ మనమనే చూశాను నేను. సంతోష్ పాస్టర్ గారు మనమని చూసా. బిడ్డ ఖమ్మంలో చక్కగా జాబ్ చేసుకునేది, ఉండగలిగిద్దే అనుకున్నాను. అయితే వారి కొరకు వెళ్ళారండి, వారి కొరకు వారి పిల్లల కొరకు వెళ్ళారు. ఇందాక ఆ పిచ్చి తల్లి దండం పెడతా అంటుంది. ఏమండి ఆ దండం పెడతా ఒక 10 రూపాయలు ఇవ్వమంటే మనిషికి 100 రూపాయలు ఇచ్చేద్దాం, 10 ఏముంది. దండం పెడతా ఒక 10 రూపాయలు ఏంటంటే 100 ఇచ్చేద్దు, నేను 500 ఇచ్చేద్దు. కానీ డబ్బులు అడగట్లేదు, దండం పెడతా. మీరు అందరూ ప్రభుని తెలుసుకోమంటుందండి. అర్థమవుతుంది? ఆమె వచ్చింది ఆమె పిల్లల కొరకు కాదు, ఆమె వచ్చింది ఆమె కొరకు కాదు. ఇగో నా భర్తని రక్షించిన దేవుడు మీ అందరూ బాధల నుంచి రక్షిస్తాడు, మీ దండం పెడతా, ప్రభు నమ్ముకోండి అంటుందండి. పిచ్చి తల్లి. దండం ఎవరు పెడతారు? బాధలను పెడతారు. దండం ఎవరు పెడతారు? అవసరతలను పెడతారు, ఏదన్నా అడుక్కులు పెడతారు. ఇప్పుడు సేవకురాలు ఏం అడుక్కుంటుంది ఆమె? మీరందరూ ప్రభుని నమ్మండి, ప్రభుని తెలుసుకోండి, ప్రభు యొద్దకు రండి. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఆ రోజు దావీదు పచ్చనమందు రక్షకుడు మన కొరకు పుట్టని బైబుల్ రాసుంటే, ఈరోజు నేను చెప్తున్న మాట, దైవజనులు వారిద్దరూ ఈ ప్రాంతము కొరకు దేవుని చేత పంపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఇది వాస్తవము. దేవుని చేత పంపబడిన ప్రతి కుటుంబముతో, ప్రతి బిడ్డలతో దేవుడు వెనువెంట ఉంటాడు. నమ్మండి. దేవుని సేవకునిగా చెప్తున్నాను. ఈ ప్రాంత ప్రజలకి ఎటువంటి బాధలున్నా, ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి గొడవలున్నా, ఎటువంటి రోగాలున్నా, ఇక్కడ దేవుని చేత పంపబడిన దైవజనుడని నమ్మి ఆ గుమ్మము తొక్కి చెప్పండి వాళ్ళకి బాధలు. మీరు దేవుని కార్యాన్ని చూస్తారు 100%. మీ బాధలు ఒకవేళ ఏ వైద్యం తీర్చలేకపోవచ్చు, మీ బాధలు ఏ డబ్బు తీర్చలేకపోవచ్చు, కానీ ఆ గుమ్మం దొక్కండి. ఏ గుమ్మం? సంతోష్ పాస్టర్ గారు చర్చి కొరకు హాల్ వదిలిండి కదా, ఆ గుమ్మము దొక్కండి. దేవుడున్న ఆ గుమ్మలు తొక్కండి, దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. అందుకే వారిని ఈ స్థలానికి పంపాడు. మళ్ళా చెప్తున్నా, వాళ్ళ కొరకు వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. వాళ్ళు ఉండేదంటే ఎవరైతే పడిపోయి బాధల్లో వేదనలు ఉంటున్నారో వారికి తెలియకుండా దేవుని శక్తిని అందేట కొరకే వారు ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు తెలుసో తెలియదు, ఈ ప్రాంత ప్రజలు ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకుంటారో చేసుకోరో నాకు తెలియదు, కానీ ఒకరి క్షేమం ఒకరు కోరుకోవచ్చు, కోరుకుపోవచ్చు.